నీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఏం పని చేస్తుంటావు నువ్వు? నేను వ్యవసాయం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది, బ్యాంక్ లోన్ మాఫీ అయింది. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎట్లుంటుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏమైనా మారిందా? అప్పుడే బెటరా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా. కేసీఆర్ అప్పుడు లోన్లు కొన్ని మాఫీ కాలేదు, కొన్ని అయినాయి. ఇంకా తర్జమా అయ్యేటలకు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ఇష్టపడికి కానీ అన్ని స్కీమ్లు కూడా లోన్ మాఫీ అయినాయి. రెడ్డికి మాట్లాడు. ఓకే. కాదే, ఇప్పుడు రైతు బంధు అప్పుడు కేసీఆర్ ఒకటేసారి ఇస్తుండే కదా, ఒకసారి. ఇప్పుడేమో ఎకరం కొద్దిగా ఇస్తున్నాడు. ఇబ్బంది అయితే లేదా మరి మీకు? మరి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుందా? అయితే ఎవరికి అడగాలి? ఒక నేనే మాట్లాడతాను. అయితే అది కంప్యూటర్లు ఎక్కించి ఆన్లైన్ చేస్తానే, పైన డబ్బులు పడితేనే మా ఇంట్లోకి వస్తాయని స్కీమ్లు మార్చి అన్ని కమింగ్ మిషన్ లా ఎక్కించి ఉంచారు అవి. ఓకే. అది జరైనిగా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన, అందుకని ఎందుకు వచ్చిన అంటే ఇప్పుడు ఈ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత ఉంది కదా, మొన్న మీటింగ్ పెట్టింది కదా, పోయినా మీటింగ్ వినవా? మీటింగ్ పోలే. ఎందుకు? ఇక్కడే ఈ ఊరు కదా మీది, గీసుకుంటా కదా. నాకు గీసమ్మలో వెళ్తే కానీ నేను మీటింగ్ వాడి అగ్రికల్చర్ కోళ్ళ పని నడిపిస్తా, నా పని నాకు ఎన్ని అంటే ఇటువంటి వాడి తిరిగేటోని కాదు. కాదు, ఇప్పుడు నేను మీటింగ్కి రమ్మని పిలవలేదు వాళ్ళు? ఎవరు పిల్లలు? నేను పిలవలే. బానే పబ్లిక్ పోయినట్టు కదా. ఏమైతే మనం తెలియదు. ఇప్పుడు ఏమంటుంది ఎమ్మెల్యే, నేనైతే నాకు టికెట్ ఇవ్వాలి మాకు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్తా ఉంది కదా. అవన్నీ గాలి మీద 1,00,000 మాట్లాడతారు. మన ఇంట్లో మనం కడిపితే మనం తింటే మనం తిన్నట్టు. ఎక్కడో ఉడికిన కొట్టేసిన కోడి అలాడేసి అందరు చికెన్ తిన్నట్టు ఉంటే అంత తప్పుడు సమస్య మనకు తెలియదు. ఓకే. నా పేరు శ్రీనివాసరావు. వ్యవసాయం చేస్తుంటావు? వ్యవసాయం 92 కోళ్ళ ఫార్మర్, కోళ్ళు అమ్ముకుంటా. దేశ కోళ్ళు, బయలర్ కోళ్ళు, వరంగల్. రేవూరు ప్రకాష్ రెడ్డికి కొండా సుష్మితకి ఎక్కడ పంచాయతీ వచ్చింది? ఆ పంచాయతీ రెడ్డి కాడు. మీరేం పని చేస్తారా? దామారెడ్డి. నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. 10 ఎకరాల భూమి ఉన్నది. నాకు రేవంత్ రెడ్డి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రైతు బంధు రాకుంటే ఎప్పుడు రాలే. మొత్తం పైసలు వచ్చినాయి. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 2-3 సార్లు మొత్తం బంద్ అయింది, ఇయ్యలే పైసలు. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా ఇచ్చిండు పైసలు. ప్రతిసారి పంటకు నీళ్లు కూడా మంచిగా వచ్చినాయి, పంటలు మంచిగా పండేవి. ప్రతి పంట కూడా 10 ఎకరాలు ఎండిపోకుండా పంట పండేది. నాకు నా తెలంగాణ మొత్తం అందరికి నాకు కొని కాదు, తెలంగాణ మొత్తానికి వాటర్ వచ్చింది, పంట పండించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ కొండలు గుట్టలకు ఇచ్చిండు కదా పైసలు, మొత్తం ప్రజల సొమ్ము మొత్తం ఆగం చేసిండు కాబట్టి నా లిమిట్ పెట్టిండు కదా. ఏం ఆగం చేయలే, ఆయన బరాబర్ ఇచ్చిండు. ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమంటాడు, అందరికి బరాబర్ ఇవ్వాలని చెప్పి ఇచ్చిండు. ఈయన ఏమంటాడు, మా కొండలు గుట్టలు ఇచ్చిండని చెప్పి చెప్తాడు. అది పద్ధతి కాదు, అది అందరికి సమానంగా ఇచ్చిండు, అందరిని బాగు చేసిండు, మంచిగా ఇచ్చిండు కేసీఆర్. ఇది ఏంటంటే లంగం ముచ్చట చేసి 3 సార్లు మొత్తం రైతు బంద్ చేసిండు. పరకాల నియోజకవర్గం ఉన్న గీసుకోండి మండలం, అది గీసుకోండి మండలం పరకాల నియోజకవర్గం అది. నాకు మొత్తం వచ్చినాయి పైసలు. ఇప్పుడు వచ్చిన సంధి 3 సార్లు బంద్ అయ్యాయి పైసలు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంధి 3 సార్లు బంద్ చేసిన పైసలు, మొన్న వేసిన మళ్ళీ పైసలు వస్తాయేమో కానీ లంక బిందెలు చేసినాడు. లంక బిందెలు కాదు, లంక బిందెల కంటే ఎక్కువ చేసిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. నాకేం పట్టలే, బంగారు బిందెలు పెట్టింది అంటాను. ఇక అప్పు చేయలే ఇప్పుడు. సరే ఆ ముచ్చట పోనీ కానీ ఇప్పుడు కొండా సుష్మితకి మొన్న మీటింగ్ పెట్టింది కదా మీ ఊర్లో, ఏంది పంచాయతీ అంతగానం తిడతా ఉంది? టికెట్ ఇవ్వాలట. టికెట్ ఎందుకు ఇస్తారు? ధర్మరెడ్డికి టికెట్ ఇవ్వాలి. ఇక్కడ గీసుకోండి మండలం ధర్మరెడ్డికి టికెట్ ఇవ్వాలి. ధర్మరెడ్డి చేసింది ఏం కాదు. ధర్మారెడ్డి టీఆర్ఎస్ ఆయనకే టికెట్ ఇస్తారు, ఆయనకి వేయాలి. కాంగ్రెస్ టికెట్ ఈమె కావాలంటుంది. కావద్దు, ఈమెకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు? ఏం చేయలే పనులు. వాళ్ళ అమ్మ కూడా ఏం చేయలే, కొండ మురళి కూడా ఏం చేయలే, గీసుకోండి మండలంలో మాకు ఏం చేయలే. ఆమెకి ఇవ్వద్దు టికెట్. ధర్మరెడ్డి చేసిండు, ధర్మరెడ్డికి ఇవ్వాలి టికెట్. ధర్మడి పక్కా టికెట్ ఇవ్వాలి. ధర్మడి చేసిన దాంట్లో నేను మొత్తం ఊరు తీపిచ్చి చూపిస్తాను. నేను ఊరు చూపిస్తాను. నేను 23 మండలాల్లో చూపిస్తాను. నేను 23 గ్రామాలకు ఎట్లా చేసిండో ధర్మడి చూపిస్తా. ఎందుకు ఓడిపోయింది ధర్మారెడ్డి? మరి ధర్మారెడ్డి ఏంటంటే వీడు అన్ని ఆశలు పెట్టిండు, 16 ఆశలు పెట్టాడు. ఆశలు పెట్టి అన్ని ఆశలు అయిపోయింది. 2 ఆశలతోటే కథం చేసిండు. ఆశలు మొత్తం కథం చేసి వాళ్ళు నమ్మిండు అంతే. అన్ని చెప్పారు, నీ ఇత్త అన్నారు, మోసం అయిపోయింది. ఆ మోసంతో ఇప్పుడు దెబ్బతింటారు రైతులు. ప్రతి వాడు అబ్బా నాయన దీంతో తరగా నొప్పి వద్దు, ఈ కేసీఆర్ వద్దు, ఈ రేవంత్ వీడు వీడు వద్దా అని చెప్పి ఆలోచన. ఇప్పటిగా ఏమైనా మన టీఆర్ఎస్కి పోవాలి. టీఆర్ఎస్కి
ఓట్లు వేయాలి. ఇప్పుడు మొన్న అట్లా ఉన్నాడు. మొన్న కొండా సుష్మిత మీటింగ్ పెట్టినప్పుడు ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ మా కొండా కుటుంబానికి మోసం చేసిందని అంటా ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కొండా ఫ్యామిలీకి మోసం చేసిరా? మోసం చేయలే. వాళ్ళు చేసే పనులు అట్లున్నాయి కాబట్టి వాళ్ళు మోసం చేయలే. వాళ్ళకి వేయద్దు టికెట్, వాళ్ళ బరాబర్ టికెట్ ఇవ్వద్దు. చల్లా ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వాలి, ఆయన గెలుస్తాడు పక్క. చల్లా ధర్మారెడ్డి టికెట్ టిఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ టికెట్ రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇవ్వద్దంట. ఈమెకి ఇవ్వద్దు, ఆయనకి ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి మరి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు. పోటీ చేయాలి కదా వాళ్ళు. పోటీ చేసినా కూడా ఎవరికి గెలవరు. పక్కా చెప్తాను కానీ 99% పక్కా చెప్తాను నేను. ధర్మారెడ్డి పక్కా వెళ్తాడు. నువ్వు కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు గెలవరు. నేను చెప్తాను 99% ఎవరు గెలవరు. కాంగ్రెస్ నుంచి గెలవరు. మీ ఎమ్మెల్యే పరిస్థితి రేవూరు ప్రకాష్ రెడ్డి పరిస్థితి. రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఓడిపోతాడు. ఆయనకు ఊళ్ళే తెలియదు చక్కగా. ఆ ఊళ్ళే తెలియదు. 23 గ్రామాలలో ఒక గ్రామానికి కూడా వచ్చి రాలి ఇంతవరకు. ఓకే, ఇప్పుడు ఈమె కొండా సురేఖ పరిస్థితి మంత్రి కదా, ఆమె మంత్రి అయితే ఏమైతే నాకు గెలవది. నేను చెప్తాను, పక్కా చెప్తాను నేను. 99% పక్కా చెప్తాను నేను. ధర్మారెడ్డి రేపు పొద్దున్న ఖాళీగా నిలబడను, గెలవపోతాడు. ధర్మారెడ్డి ఏమైనా పైసలు ఇచ్చిండు ఇట్లా మాట్లాడమని? కాదు, ఇట్లా రోడ్లు బాగా చేసిండు, అన్ని నీట్ గా ప్రధానాలు చేసిండు, వాటర్ చెప్పించిండు, అన్ని చేసిండు. ప్రతి గ్రామానికి అది చేసిండు, బాగు చేసిండు. అది చాలు, మా పైసలు లేకుండా అవసరం లేదు. నేను ఎందుకు వచ్చిన అంటే ఇడికి మీరు గీసుకోండనేగా. గీసుకుంటా మొన్న మీటింగ్ పెట్టింది ఏమే పెట్టింది. పంచా ఏడొచ్చింది టికెట్ కావాలని చెప్పి పెట్టింది. పంచా ఎందుకు వచ్చింది వీళ్ళందరికీ? టికెట్ కావాలని. ఆ టికెట్ కావాలని టికెట్ ఇయ్యరు. ఆ ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే ఈమెనే అవుతుందంటగా. నేనే అయితే ఎమ్మెల్యే కాదు, అవికి ఇయ్యరు. ఆమె ఇచ్చినవే ఓడిపోతాయి పక్కా. పైసలు ఖర్చు పెడతారు, ఏముంది పైసలే 4000 ఇచ్చినా ఓడిపోతాయి పక్కా చెప్తాను. ధర్మారెడ్డి 1000 రూపాయలు ఇచ్చినా గెలుతాడు. ధర్మడి 1000 రూపాయలు లేకుండా వెళ్తాడు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఆయన ఓడిపోయా. నేనేం చెప్తానా, ఇవన్నీ చెప్పిండు. 10 హామీలు ఇచ్చిండు, 15 హామీలు ఇచ్చిండు. ఏమైనా హామీలు చేసిండా? ఏం చేసిండు ఆయన? ఏ హామీలు చేసిండు? కేసీఆర్ కు ధర్మారెడ్డికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాము. వీళ్ళకి కూడా 10 ఏళ్ళ అవకాశం ఇవ్వాలి. 10 ఏళ్ళు మళ్ళీ ధర్మారెడ్డి ఈయనకి కేసీఆర్కే ఇవ్వాలి. ఈయన కాదు ఇచ్చేది, రేవంత్ రెడ్డి కాదు. కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు రేవంత్ కూడా 10 ఏళ్ళ అవకాశం ఇవ్వాలిగా. ఈయన చేసే పాలన మంచిగా లేదు, మా పాలన మంచిగా లేదు. అదే టైం ఇవ్వాలి కదా. హైదరాబాద్ వాళ్ళు మనం వచ్చే ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళని కూడా కొట్టాను. వాళ్ళు అయ్యేదమని అవ్వదా? మంచి పాలన చేసినాడు. వాడు ఎట్లా బతకాలి? చెరువులో కడితే కూడా మన అయ్యేదమని అవ్వదా? జనం చచ్చిపోతారు అక్కడ, పేద ప్రజలు. అయిపోయినట్టేనా కాంగ్రెస్ పని? అయిపోయినట్టు పని మొత్తం క్లోజే. మళ్ళా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసీఆర్ ఉంటాడు. గట్టిగా మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇంత పైసలు కోటర్ తీసిస్తే కథమే. కోటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కేసీఆర్ గెలవాలి అంతే. కోటర్ ఇచ్చినా గెలవాలి, కోటర్ ఇవ్వకపోయినా గెలవాలి, పైసలు ఇవ్వకపోయినా గెలవాలి. కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలిచిన అనుకో రైతులందరికీ నమ్మడం, రైతులందరికీ పంట బాగుంటుంది, అందరూ మంచిగా బాగుపడతారు, మంచిగా ఉంటారు తృప్తిగా. ప్రతిసారి కేసీఆర్ చేసిన పనులు అయితే అది అక్కడ మంచి కాళేశ్వరం నీళ్ళు తెచ్చిండు, ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చినాయి, పంటలు పండుతాయి. నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు గుంట లేకుండా పంట పండుతుంది. పైసలు లేకుండా పర్లేదు. కొండా సుష్మిత గెలవదు అంటున్నావు. మన మీటింగ్ పెడితే బొచ్చాడు మంది వచ్చారు పబ్లిక్. పైసలు ఇస్తే అందరు వస్తారు. నేను కూడా ఇస్తా, 500 ఇస్తా, నేను కూడా వస్తా పక్క. నేను రాలే మీటింగ్ చెప్తారు కదా, పైసలు ఇస్తే ఎవరైనా వస్తారు. పైసల గురించి కాదు, పైసల గురం కాదు. పార్టీ మంచిది, ఆయనకు అనుభవం ఉన్నది, ఆయన చేస్తాడు, మనం బాగుపడ్డాం అని చెప్పి. ఎందుకు పోలే? నేను పిలిచిన నేను పోలే. ఎందుకు పోలే? పైసలు 200 ఇస్తాను కూడా నేను పోలే. నాకు అదా నచ్చది. నాకు ఆ పార్టీ అంటే నాకు నచ్చది. నాకు ఈ పార్టీ అంటే నచ్చది. నువ్వు టీఆర్ఎస్ లో తిరుగుతావా? టీఆర్ఎస్ ఉంటాను. తెలంగాణ నాకు టీఆర్ఎస్. ఉద్యమంలో పెద్ద రెడ్డి కేసీఆర్ కు దగ్గర ఉండి, పెద్ద రెడ్డి దగ్గర ఉండి తెలంగాణ తెప్పించాడు. ఇలా వరంగల్ జిల్లా మొత్తం పెద్ద రెడ్డి నడిచింది. నేనున్నాగా, నేను కూడా 40 రోజుల దాకా వరంగల్ మొత్తం తిరిగిన. ఎక్కడ మీటింగ్లు జరిగినా పోయినా. ఏంది మన కుటుంబ పరిస్థితి? పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ పరిస్థితి పెట్టి అంటే బాగుపడలే పాపం. ఒకసారి టికెట్ వచ్చింది, గెలిచిండు, సరే ఆయనతోటి ఏం బాగుపడలే, సరే అని చెప్పి కొంత సంపాదించుకోడు, ఆడికే చాలా అనుకున్నాడు. ఆయనకేదో వచ్చింది, అది వాళ్ళు చేయబట్టి కొంచెం అప్పుడు ఎలక్షన్లో అప్పుడు ఈయన పెద్ద తెలంగాణ చేయాలని చెప్పి కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులలో గంతోని కొట్టిండు, కొడితే ఆయన కన్ను పోయింది. ఇప్పటి వరకు కూడా చెప్పలే. ఆయన మొన్న చచ్చే ముందు అన్న నాకు ఇది జరిగిందని చెప్పిండు. అది వాస్తవం, అది జరిగింది కూడా. ఆయన చేసిన వాస్తవం అది. తెలంగాణ ఆయనతో వచ్చింది, కేసీఆర్ తోటే వచ్చింది, ఎవరితో రాలేదు తెలంగాణ.
ఏం పేరు అని పేరు? సదానందం, మండల సదానందం. ఓకే, ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. మరి పోలే పని పోలే? ఆటో నడుపుతున్నాయి అలా. గీసుకొండనేనా మీది? ఊకల్ గీసుకొండ మండలం. మండలం ఇదే. ఓకే, ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మొన్న కొండా సుస్మిత మీటింగ్ పెట్టింది కదా, పెట్టి రేవూరు ప్రకాష్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి పైన కొన్ని కామెంట్స్ చేసింది. ఎక్కడ ఈ అంతా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీలే కదా, పంచాయతీ ఏడొచ్చింది వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ నుండి కొంతమంది టీఆర్ఎస్ నుండి ఇటు కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు పరకాల కాన్స్టిట్యూషన్ లో. అయితే ఈయన నాకు మొదటి నుంచి ఉన్నోళ్ళే అని ప్రకాష్ రెడ్డి దగ్గర రానిత్తలేడు అని వరకు కొండమూల దగ్గర పోయి చెప్పుకున్నారు. ఎందుకంటే జమాల్లో ఇక్కడ పరకాల ఎమ్మెల్యే చేసింది కాబట్టి వాళ్ళని ఎందుకు దూరం కొడతానని ఇప్పుడు వీళ్ళిద్దరికి పడతలేదు. కార్యకర్తలు పడకుండా ఏంటంటే ఇటు కొండమల్లి మొన్న భర్తీ నాడు సురేఖ భర్తీ నాడు ఆమె ప్రకటన చేసింది, కార్యకర్తలను దూరం కొడతాను అని. ప్రకాష్ రెడ్డి కూడా పాలన కరెక్ట్ ఉంటలేదు, ఆయన కూడా ఉంటే దుప్పొకటే పోతాడు. నాకు మొదటి నుంచి గెలిపించిన వాళ్ళే ఉన్నారు, నా వాళ్ళే ముఖ్యం అంటాను. వాళ్ళే ముఖ్యం అంటే ఊళ్ళే సగం ఊట్లు పడే, మరి సగం మంది ముఖ్యం అంటే తతింబలు ఎడిపోవాలి. అందరూ గెలిచినాక అందరినీ కాపాడుకోవాలి కదా. ఏమంటావు? కొండా సుస్మిత టికెట్ నాకే కావాలంటా ఉంది కదా, మరి టికెట్ అయితే ఎవరిస్తే మాకు ధర్మారెడ్డికి వెళ్తాడు ఈసారి. ధర్మారెడ్డికి వెళ్తాడు. ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి బాగుండదు. మరి గెలుస్తా అన్న ధీమాతో మాట్లాడుతా ఉంది కదా. గెలుతా అంటారు, గెలుతారా? నలుగురు నిలబడతారు, గెలిచేది ధర్మారెడ్డి గన్షాట్. అంతే, ధర్మారెడ్డి గన్షాట్ గెలిచినట్టే. ఇప్పుడు ఆయన ఎంతతో పోయిండు? 8,000 ఓట్లతో ఓడిపోయిండు ఆయన. అట్లా వాళ్ళు అనుకుంటే మేము జనం ఓట్లే అద్దా. జనం కొండా ఫ్యామిలీ అంటే మంచి పేరే ఉంటుంది ఇక్కడ. మంచి పేరే అంటే మంచి పేరే ఉన్నది. అంటే వాళ్ళది మండల్ హెడ్ క్వార్టర్ వాళ్ళదే కదా. అప్పుడు మేడం కొండ సురేఖ ఎంపీకి చేసింది, ఎమ్మెల్యే చేసింది, 3 సార్లు చేసింది. మంచిగానే చేసిండు, కానీ వాళ్ళ దాంట్లో తగాదాలు పెట్టుకుంటారు. మంచిగానే చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా కొండా ఫ్యామిలీకి ఏమైనా మోసం చేసిండా? ఇక అది వాళ్ళకు తెలుస్తుంది, మన వరకు ఎట్లా తెలుస్తుంది అంటే చిన్న స్థాయిలో వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ దాంట్లో వాళ్ళకు పెద్దలకు తెలుస్తుంది. ఏమన్నా వాళ్ళ దాంట్లో వాళ్ళ లోపాలు ఏమన్నా సాధక పథకాలు ఉంటే వాళ్ళే తెలుస్తాయి, మనకెట్ తెలుస్తుంది. విలేజ్ లో మనం ఆటో నడుపుతాను, మనకు ఆటో నడిపే దాని విషయం తెలుస్తుంది. వాళ్ళ బాధలు ఇక్కడే రియల్ ఎస్టేట్ బేరాలలో ఇక్కడ ఏం లొత్తుకులు పడ్డాయో వాళ్ళు విమర్శించుకుంటారు అంతే. ఇక అది కూడా వాళ్ళకి తెలుస్తుంది, బయట పడుతుంది. మొన్న బానే వేరుగా మన మీటింగ్ కు బానే కొండా సుస్మిత అంటే రే బలగం బానే ఉందన్నట్టు మీటింగ్ జరిగింది. బర్త్డే అంటే వచ్చారండి, మనిషికో 100 రూపాయలు 200 ఇస్తామంటే వచ్చిండ్రు. తినేదానికంటే వస్తాను. ఇప్పుడు ఫంక్షన్ అలా కదా, పిల్లలు పెళ్లికి పోయి తిన్నట్టుగా వస్తాను జనం. ఆ వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారా? ఎట్లా అయ్యారు కదా, ఇట్లా ఓట్లు పడాయి. అసలు ఓట్లు పడతాయంటే వ్యక్తిగతంగా మనిషిని చూసి పడాలి, కానీ కాంగ్రెస్ విరక్తి పుట్టింది. అంతే, విరక్తి పుట్టింది. 3 ఏళ్ళకి అప్పుడే విరక్తి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన. విరక్తి పుట్టింది. ఏమి ఇస్తాడు ఆయన? ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, ఉద్యోగకారులకు 250 గజాలు ఇస్తా, ఇల్లు ఇస్తానన్నాడు, పింఛన్ ఇస్తా అన్నాడు. నేను ఉద్యోగకారుడినే, నా మీద కేసులు అయినాయి, పోలీస్ కేసులు అయినాయి. ఏది కేసీఆర్ అంటే మేము అడగలేదు కదా, ఉద్యోగకారులు అడగలేదు కదా, మరి మేము అడిగినప్పుడు ఇస్తానంటే. మహిళలకు 2,500 అన్నావు, గ్యాస్ పైసలు అన్నావు, గ్యాస్ పైసలు పడతలేవు. వాళ్ళ దాంట్లో వాళ్ళే గుద్దుకుంటాళ్ళు, జనానికి అందరికీ అందుతారు. ఇప్పుడు కేసీఆర్ కంటే 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, వీళ్ళు 3 ఏళ్ళే అవుతుంది కదా, ఇంకా 2 ఏళ్ళు ఇస్తారు కదా చిన్నగా. మరి 2 ఏళ్ళ ఇస్తారా అని ఏమో, 30 నెలలు దాటింది కదా. ఏమిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? పోయేటప్పుడు ఇస్తాడా? పోయేటప్పుడు ఇచ్చేటప్పుడు అయితే ఎందుకు వాగ్దానాలు లేదు? మనం వాగ్దానాలు లేదు కదా. ఫస్ట్ కేసీఆర్ 2,000 పెంచిపోయి 4,000 ఇస్తానన్నా, పెంచిన ఎక్కడ ఇచ్చినావు? ఇవ్వలే కదా. ఎప్పుడు ఇస్తాడు ఇంకా ఆయన? ఇప్పుడు ఒకవేళ రేవూరు ప్రకాష్ రెడ్డిని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి నిజంగా వీళ్ళు పంచాయతీ చేస్తారు కదా, కొండా సుస్మితకి ఇద్దాము, మనం కూడా హామీ ఇచ్చినాం కదా అని చెప్పి ఇచ్చిర్రు అనుకో, ఏం వర్కౌట్ కాదా? మరి కాదు. ధర్మారెడ్డి అంటే అసలు కాంగ్రెస్ మీద విరక్తి పుట్టింది. మళ్ళా నువ్వు అట్లా ఎట్లా పోతాయి? టీఆర్ఎస్ఏ కన్ఫామ్.